యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి నాయమేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. ఏనాకారి జగద్వికాసకలితం ఏనైవ పూతం జగత్ ఏనాంనాయగిరః సమన్వయయుతాః ఏనోద్ధృతాః పామరాః ఏనాద్వైతమిదం ఏనా ఫాలితః తేన శ్రీయతిరాజరాజమణినా దీనోయముజ్జీవ్యతే. ధ్యాయే భద్రాద్రివైకుంఠరామం సీతారమాన్వితం శంఖచక్రధనుర్బాణధరం సౌమిత్రిసేవితం. భగవద్బంధులు, భగవద్ రామానుజ సహస్రాబ్ది పురస్సరంగా జరిగేటువంటి ఈ భగవద్ రామానుజ గ్రంథముల యొక్క ప్రత్యేక పద్ధతిలో జరిగేటువంటి ఈ స్రవంతిలో, ఈ ప్రవచన స్రవంతిలో వైకుంఠ గద్యాన్ని చెప్పడానికి కొంత సాహసం చేస్తాను. భగవద్ రామానుజు మనకు అనుగ్రహించినటువంటి ప్రబంధములు 9 ప్రబంధాలున్నాయి. ఇది నవనిధులు అని అంటారు వీటిని. నవనిధులు అంటే కేవలం 9 రకాల నిధుల వంటివి అనే కాకుండా నవనవోన్మేషమైన ప్రతిభా పాఠవాలకు, భక్తి ప్రపత్తి యొక్క విశ్వరూపాలకు కూడా ఇవి ఒక అద్భుతమైనటువంటి నిధులుగా మన పెద్దలు పరిగణిస్తారు. ఇవి వరుసగా వేదార్థ సంగ్రహం, గీతాభాష్యం, శ్రీభాష్యం, వేదాంత దీపం, వేదాంత సారం, గద్యత్రయము, నిత్య యాగము లేక నిత్యారాధనము, నిత్య గ్రంథము అనే పేర్లతో ఈ 9 ప్రబంధాలు మనకు అందాయి. దీన్ని మన పెద్దలు ఒక అందమైన శ్లోకంగా చెప్తూ గీతాభాష్యం భూష్య వేదాంత భాష్యం సారం దీపం కించ గద్యత్రయంచ వేదార్థానాం సంగ్రహం నిత్యయాగం ప్రాహైతాన్ యస్తం యతీంద్రం భజేహం అని చెప్పారు. వీటిలో వేదార్థ సంగ్రహమేమో సకల శృతి వాక్య సమన్వయ పద్ధతిలో సాగుతుంది. గీతాభాష్యం ఆ వేదాంత వేద్యుడైనటువంటి గీతాచార్యుని యొక్క హృదయావిష్కార ప్రకాశకమై అది మనకు సాగుతుంది. శ్రీభాష్యం వేదాచార్యులని కీర్తించబడ్డ వ్యాస భగవానుని యొక్క, అంతేకాకుండా వేదాంత సారము తెలిసినటువంటి బోధాయనాదుల ఆ మహర్షుల నిర్ణయానుసారంగా గొప్ప అద్భుతమైనటువంటి సిద్ధాంతమై మనకి శ్రీభాష్య అనేటువంటి గ్రంథం మనకి తెలుస్తుంది. ఈ శ్రీభాష్యాన్ని వేదాంత దీపంగాను, అతి విస్తృతంగా, వేదాంత సారంగా, అతి సంక్షేపంగా కూడా భగవద్ రామానుజులు మనకి ఎంత అందుబాటులో మనం దాన్ని అర్థం చేసుకోగలమో అంత అందంగా వారు అనుగ్రహించారు. తరువాత ఆ క్రమంలో 6, 7, 8 ఒక ప్రబంధములుగా మనకి గద్యత్రయాన్ని మన పెద్దలు ఒక క్రమాన్ని ఇచ్చారు. తర్వాత 9వ గ్రంథం నిత్య గ్రంథము అని అంటారు. ఈ గద్యత్రయాన్ని ప్రపత్తి ప్రతిపాదకముగా భావిస్తారు. ప్రపత్తి అనేటువంటి ఒక గొప్ప భగవంతుని యొక్క శ్రీచరణ వరణము అనేటువంటి ప్రపత్తిని మనం ఎట్లాగా దాన్ని అనుష్ఠించాలో, దాన్ని ఏ విధమైనటువంటి రీతిలో దాన్ని యొక్క సారాన్ని మనం గ్రహించాలో చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి 3 ప్రబంధములు కలిపి గద్యత్రయము అని అంటారు. అది అనుష్ఠానంగా భగవద్ ఆరాధనాత్మకంగా మనకు ఆచరించవలసిన విధానం మనకి నిత్య యాగంగా లేక నిత్య గ్రంథంగా మనకి 9వ ప్రబంధం మనకు అందుతుంది. ఈ ప్రబంధాలన్నీ కూడా అంటే భగవద్ రామానుజుల గ్రంథములన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రబంధములుగా మన పెద్దలు హరిపద మకరస్యందిన సంశ్రితానాం అనుగత బహుశాఖాః తాపమున్మూలయంతి శమిత దురిత గంధాః
సంయమీంద్ర ప్రబంధా కథక జన మనీషా కల్పనా కల్పవృక్షా అని అంటారు. అంటే భగవంతుని యొక్క శ్రీపాదార విందముల యందు స్రవించే విష్ణు పదే పరమే మధ్వత్సహ అని వేదం చెప్పినటువంటి ఆ మకరందాన్ని మనకు అందించేటట్లుగా ఉంటాయి. అంతేకాకుండా అనేక రకాల పాపములను తొలగిస్తాయి. ఈ సంయమీంద్ర ప్రబంధాలు చెప్పిన వారి యొక్క వక్తృత్వ వైలక్షణ్యమును బట్టి వేదాంత కల్పవృక్షములై ప్రకాశిస్తూ ఉంటాయి అని వేదాంత దేశకులు తమ ఇతిరాజ సప్తతిలో చెప్తారు. ఈ ప్రబంధాలన్నీ కూడా చాలా అందమైనటువంటివి. కారణం అవిస్తృతా సుగంభీరా రామానుజ మునేర్గిర. చాలా విస్తృతం కాకుండా కొద్దిగా అన్నట్లుగా అనిపిస్తాయి. దాన్ని తరచి తరచి చూసిన కొద్దీ కూడా ఎంతో అద్భుతమైనటువంటి స్వారస్యాన్ని మనకు అందిస్తాయి. కాబట్టి సుగంభీరాహ చాలా గంభీరమైనటువంటి ఆశయములతో నిండి ఉంటాయి. గంభీరాశయ శోభితార్థ జనత పాపాపహానోద్యత అంటారు ఒక మహానుభావులు రామానుజ భారతి గురించి. ఇది గంభీరమైనటువంటి ఒక అర్థములతో నిండి ఉండడం వల్ల భగవద్ రామానుజుల యొక్క ప్రబంధాలు మనకు అర్థం కావాలన్నా, భగవద్ రామానుజ హృదయం మనకు తెలియాలన్నా మనం ఎవరిని ప్రార్థించాలో మన పెద్దలు చెప్పారు. ఎవరిని ప్రార్థించాలో తెలుసునా? అవిస్తృతాః సుగంభీరాః రామానుజ మునేర్గిర దర్శయంతు ప్రసాదేన సంభావమఖిలం దృఢం. రామానుజు యొక్క ప్రబంధములే అనుగ్రహించి మాకు తమ యొక్క అవిశదతమార్థములను ప్రకాశింపజేయుగాక. అంటే మళ్ళీ మనం వేటిని ప్రార్థించాలి అంటే ఆ గ్రంథాలనే ప్రార్థించాలి. వేదములో కూడా సహనాభవతు అనే మంత్రంలో ఏ అధ్యయనాన్ని అయితే మేము కొనసాగిస్తున్నామో ఆ వేదమే మమ్మల్ని రక్షించుగాక. ఏ వేదములను మేము రక్షించడానికి మేము కూరుకుంటున్నామో ఆ వేదములే మమ్మల్ని రక్షించుగాక, ఆ వేదములే తన యొక్క హృదయమును ఆవిష్కరింపచేయుగాక అని ప్రార్థించినట్లుగానే భగవద్ రామానుజ ప్రబంధములను అర్థం చేసుకోవాలన్నా ఆ రామానుజుల వారి యొక్క దివ్యానుగ్రహం, వారి యొక్క ప్రబంధానుగ్రహం కూడా కావాలి అని తెలుస్తుంది. ఆ రకంగా భగవద్ రామానుజుల యొక్క దివ్య ప్రబంధాలని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఈనాడు మనకి గద్యత్రయపు పద్ధతిలో మన ఈ స్రవంతిలో, ఈ ప్రవచన స్రవంతిలో మనం శరణాగతి గద్యాన్ని అధ్యయనం చేశాం. ప్రవచన రూపంగా మనం శ్రవణం చేశాం. శ్రీరంగ గద్యాన్ని కూడా మనం శ్రవణం చేశాం. శ్రీ వైకుంఠ గద్యము అని భగవద్ రామానుజులు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప గద్య. ఇందులో శరణాగతి గద్యని పెరియ గద్యం అని అంటారు. పృథు గద్య, చాలా పెద్ద గద్య అని పేరు. ఇది సుమారుగా 23 లేక 24 చూర్ణికలతో మనకి ప్రకాశిస్తోంది. ఈ శరణాగతి గద్య భగవంతుని ఎలా మనం ఏ రకమైనటువంటి శరణాగతి తత్వంతో వారిని ఆశ్రయించాలో చెప్తుంది. స్వజ్ఞానం, ప్రాపక జ్ఞానం, ప్రాప్య జ్ఞానం ముముక్షుభి జ్ఞానత్రయముపాదేయం ఏతదన్యన్న కించన అని చెప్పినట్లుగా ఈ 3 జ్ఞానములే కదా వేదాంతముల సారములన్నీ. దీనికంటే గొప్ప జ్ఞానం మరొకటి ఉండదు. ఏమిటా 3 జ్ఞానాలు? స్వజ్ఞానం, తన యొక్క స్వజ్ఞానం, జీవ సంబంధించినటువంటి జ్ఞానం. జీవుడనేవాడు ఏ రకమైనటువంటి స్థితి ప్రవృత్తులు కలిగిన వాడు, భగవంతుని పట్ల ఏ రకమైనటువంటి ప్రవృత్తి కలిగి ఉండవలసిన వాడు, భగవంతుడు ఎంత గొప్పవాడు, ఇలాగా ఈ భగవంతుని యొక్క గొప్పతనాన్ని తెలిసిన కొద్దీ జీవుని యొక్క అసలతత్వం అర్థమవుతుంది. అలా దీన్ని స్వజ్ఞానము అని అంటాం. ప్రాపక జ్ఞానము అంటే, ప్రాప్య జ్ఞానము అంటే భగవంతుడి యొక్క స్వరూప రూప గుణ విభూతులను గుర్తించుట, పరమాత్మ సకల జగత్కారణముని గుర్తించుట. అలాంటి ఆ పరమాత్మను చేరుకోవడానికి ప్రాపక జ్ఞానం, ఆ భగవంతుని పొందడానికి మనకి ఉపకరించేటువంటి జ్ఞానం, అది ప్రాపక జ్ఞానం గాను. మన ఇంతకంటే గొప్ప జ్ఞానం మనకు ఉండదు అని చెప్పినట్లుగా ఈ 3 జ్ఞానములను కూడా ఈ 3 ప్రబంధముల ద్వారా మనకి భగవద్ రామానుజులు అనుగ్రహించినట్లుగా మన పెద్దల శ్రీసూక్తుల వల్ల తెలుస్తాయి. సాధారణంగా భగవంతుడిని మనం చేరుకోవాలి అంటే కర్మజ్ఞాన భక్తి ప్రపత్తి యోగాలని
ఈ యోగములన్నీ కూడా మనకి శాస్త్రముల ద్వారా తెలుస్తాయి. ఇందులో కర్మజ్ఞానాన్ని అవలంబించే వారికేమో జ్ఞాన భక్తులు ఈ రెండు కూడా, జ్ఞానము భక్తి యోగము ఈ రెండు కూడా వారికి సహకృతాలుగా ఉంటాయి. జ్ఞాన యోగాన్ని అవలంబించే వారికి కర్మ భక్తి ఇవి సహకృతాలుగా ఉంటాయి. భక్తి యోగాన్ని అవలంబించే వారికి కర్మజ్ఞానములు ఈ రెండు కూడా అంగభూతములై ఉంటాయి అని మన పెద్దలు ఒక అందమైన క్రమాన్ని అందిస్తారు. ఇందులో కేవలం కర్మ మార్గమునే అనుసరించిన వాళ్ళల్లో జనక మహారాజు మనకి ప్రధానంగా కనిపిస్తారు. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితాః జనకాదయ అని గీతాచార్య స్వామి చెప్పినట్లుగా జనకుడు జ్ఞానభక్తి సహకృతమైన కర్మయోగాన్ని తను ఆచరించినట్లుగా మనకు తెలుస్తుంది. ఇక జడభరతుడు కర్మ భక్తి సహకృతమైనటువంటి జ్ఞానయోగాన్ని అవలంబించిన ప్రధానులలో ఒకరుగా మన పెద్దలు గుర్తిస్తారు. భక్తి మార్గాన్ని అవలంబించి జ్ఞాన కర్మములని సహకృతంగా చేసుకున్నటువంటి వారిలో ప్రధానంగా ప్రహ్లాద స్వామి మనకు కనిపిస్తారు. ఇలా జనకుడు, జడభరతుడు, ప్రహ్లాదుడు వీరంతా కూడా కర్మ జ్ఞాన భక్తులకు అవలంబించినటువంటి వ్యక్తులుగా మనకి దర్శనమిస్తారు. వీటన్నింటికంటే సులభతమమై మన స్వరూపానికి అనురూపమైంది ఈ అయినటువంటి ఒక ప్రపత్తి అనేటువంటిదే భగవంతుని యొక్క చరణ వర్ణాత్మకమైనటువంటి ప్రపత్తియే మనకి స్వరూపానురూపము అని పెద్దలు మనకు అనుగ్రహించి ప్రపత్తి ద్వారా భగవంతుని అనుగ్రహాన్ని పొందవలసి ఉంటుంది అని చెప్తారు. ఈ భగవంతుని యొక్క శరణవర్ణాత్మకమైన ప్రపత్తే శరణ్య హృదయానుసారి కూడా. అంటే భగవంతుడికి నచ్చినటువంటిది కదా. చాలా మార్గాలు ఉంటాయి. భగవంతుడికి నచ్చిన మార్గం ఒకటి ఉంటే ఎవరినైతే మనం పొందదలుచుకున్నామో, ఎవరి యొక్క దివ్యానుగ్రహాన్ని మనం పొందదలుచుకున్నామో ఆ దివ్యానుగ్రహాన్ని పొందించే భగవంతుడికి ఇష్టమైనటువంటి ఆ అవలంబన, ఇష్టమైనటువంటి ప్రపత్తిని అనుసరించడం అనేది తెలివైన పని కదా. కాబట్టి సులభతమము కూడా. ఇతర భక్తులు ఇతర సాధనాంతరాలను విడిచిపెట్టడము అంటే అది కేవలం జ్ఞానం లేకనో శక్తి లేకనో కాదు అని అంటారు. అజ్ఞానము వల్ల విడిచిపెట్టట్లా, అశక్తి వల్ల విడిచిపెట్టట్లా, ప్రపత్తిలో ఉండే సారతమైనటువంటి దాని యొక్క సారతమాన్ని గుర్తించి దాని సామర్థ్యాన్ని గుర్తించి ప్రపత్తిని ఆశ్రయించాలి. ఈ శరణ్య హృదయానుసారి ఎందుకు చెప్పామంటే అహంత్వా సర్వపాపేభ్య మోక్షయిష్యామి మామేకం శరణం వ్రజ అని తన చరమశ్లోకం ద్వారా గీతలో మనకి భగవంతుడు అనుగ్రహించాడు. కాబట్టి శరణ్య హృదయానుసారిగా ఉండేది ప్రపత్తి అని మన పెద్దలంతా కూడా దాన్ని తీర్మానించారు. ఆ రకమైనటువంటి ప్రపత్తినే ఆ భగవద్దత్తమైనటువంటి భక్తి రూపాపన్న జ్ఞానమునే ఈ ప్రపత్తిగా మనకి పరిగణించబడుతుంది. శ్రీభాష్యాన్ని ప్రారంభించేటప్పుడు కూడా భగవద్ రామానుజులు శేషుషీ భక్తి రూప అని అంటారు. అంటే భగవంతుని యొక్క దివ్య శ్రీపాదముల యందు అచంచలమైనటువంటి ఒక భక్తి కలిగి ఉండుట, అది జ్ఞాన రూపాపన్నమైనటువంటి భక్తి కలిగి ఉండుటయే అది నాకు అనుగ్రహించవా అని ప్రార్థన చేస్తారే. ఆ రకంగా నడిచి అమరందు పుహుందేనే అని నమ్మాడు వాళ్ళు మనకు అనుగ్రహించినట్లుగా భగవంతుని శ్రీపాదాలని ఉపాయముగా స్వీకరించడమే, ఉపాయముగా కాదు, భగవంతుని శ్రీపాదములను స్వీకరించడమే, శరణాగతి పొందడమే ఆ ప్రపత్తిగా మనకు చెప్తారు. ఈ ప్రపత్తికు దేశ నియమము, కాల నియమము, ప్రకార నియమము, అధికార నియమము, ఫల నియమము ఇల్లై అని అంటారు శ్రీవచన భూషణంలో పిల్లలోకాచార్య స్వామి వారు. దీనికి ఏంటి నియమం అంటే దేశ నియమం ఉండదయ్యా. దేశ నియమమే కాదు, కాల నియమం కూడా ఉండదు, ప్రకార నియమము ఉండదు, అధికార నియమము అవసరం లేదు, ఫల నియమము అవసరం లేదయ్యా. ఒకే ఒక్క నియమం అవసరం, విషయ నియమం ఏ ఉండదు. విషయ నియమమే ఉంటుంది తప్ప వీటికి అనేక రకాల నియమాలతో నిమిత్తం లేదు. ఈ తక్కిన ఉపాయములన్నీ కూడా మనకు శ్రీభాష్యంలో అనుగ్రహించినట్లుగా అవన్నీ కూడా ఒక రకమైనటువంటి అనుష్ఠానానికి సంబంధించి ఉపాసనాత్మకమైన భక్తి ఉందనుకోండి. ఈ భక్తి ప్రపత్తులలో ఈ రెండు ప్రధాన సాధనాలైతే వీటిలో భక్తి అధికృత అధికారమై ఉపాసనాత్మకమై ఉంటుంది.
అది ఇంకా వివేకము, విమోకమని సాధన సప్తకం ఉంటుంది. సాధన సప్తకం ద్వారా ఈ సాధన సప్తకము పూర్తిగా జీవితాంతం ఉండేటట్లుగా చేసుకోవడం ఆప్రయాణంగా ఉండాలి. వీటి యందు పూర్తి ఒక అధికారాన్ని పొందాలి. ఆ సాధన సప్తకం ద్వారా భక్తి కుదుటపడాలి. ఆ భక్తి ద్వారా భగవంతుని యందు విశ్వాసం మహావిశ్వాసపూర్వకంగా ఉండాలి. ఇంత కథ మనకు ఉంటుంది భక్తి లాంటి వాటిని ఉపాయాలను అనుసరిస్తే గనక. ఇది సర్వాధికారం. ప్రపత్తి అనేది అందరికీ అధికారమైంది. అదేమో అధికృత అధికారం. కొంతమందికి ఇలా, కొంతమందికి ఇలా, కొంతమందికి మాత్రమే ఈ నియమం ఉంటుంది, కొంతమందికి ఈ నియమం ఉండదు. ఇలాగ రకరకాలుగా ఉండేటువంటిదేమో ఆ భక్తికి సంబంధించినటువంటి ఒక అధికారం. ఇది సర్వాధికారంగా ఉంటుంది. అంటే వీడా వాడా అనే తేడా లేకుండా అందరూ కూడా భగవంతుని యొక్క దివ్య సన్నిధిని పొందడానికి వీలుగా సర్వాధికారంగా ఉండేటువంటిది. ఎన్నోసార్లు జీవితాంతము అనుష్ఠించవలసిన నిమిత్తం లేకుండా సకృత్ అనుష్ఠేయమై ఒక్కసారి అనుసరిస్తే చాలు భగవంతుని యొక్క దివ్యానుగ్రహానికి పాత్రం చేస్తుంది. అలాంటి శరణవరణ రూపమైనటువంటి ప్రపత్తినే మనకి గద్యత్రయంలో భగవద్ రామానుజులు నిత్యానుసంధానంగా అందించారు అని అంటారు. ప్రపన్నుడు అయినటువంటి వ్యక్తి 3 గ్రంథాలను నిత్యానుసంధానాలుగా పెట్టుకోవాలి అని మన పెద్దలు చెబుతూ, మన యామునాచార్య స్వామి అనుగ్రహించిన స్తోత్రరత్నాన్ని, భగవద్ రామానుజులు మనం ప్రసాదించినటువంటి గద్యత్రయాన్ని, భగవద్ రామానుజుల విషయంగా మనవాడ మహాముందు మనకు అనుగ్రహించినటువంటి ఇతిరాటి వింశతిని, ఈ 3ంటిని కూడా తప్పనిసరిగా మనం నిత్యానుసంధానంగా పెట్టుకోవాలి అనేది పెద్దల యొక్క నిర్ణయం. ఆ రకంగా భగవద్ రామానుజుల యొక్క ఆ గద్యత్రయంలో మనకి ఈనాడు వైకుంఠ గద్యాన్ని కొద్దిగా మనకి యథామతి అని చెప్పినట్లుగానే నాకు తెలిసినంతలో నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఆర్తోపఛందనం గద్యం భాష్యంతు పరరంజనం. మనకి ఒక సందేహం కలుగుతుంది. భగవద్ రామానుజ దివ్య ప్రబంధములను మనం పరిశీలిస్తే కనుక వారి ప్రబంధములలో అత్యుత్కటమైనటువంటిది, అతి ఉన్నతమైనటువంటిది శ్రీభాష్యంగా మనం పరిగణిస్తాం. కారణం అది పరమత నిరసన పూర్వకంగా ఏర్పడి ఈ భక్తి ప్రపత్తి యొక్క మార్గాన్ని, భగవంతుడికి శరణ్యుడైనటువంటి భగవంతుడికి ఇష్టమైనటువంటి తత్వాన్ని, సకల వేద సారాన్ని కూడా వారు ప్రతిపాదించడం చేత భాష్యం మనకి గొప్ప గ్రంథంగా మనం పరిగణిస్తే, అలాంటి ఆ భాష్యంలో మనకి భక్తినే కదా భగవద్ రామానుజులు మనకు అందించారు. మరి ప్రపత్తిని గద్యత్రయంలో ప్రపత్తిని మనకి ప్రధానంగా చెప్పడానికి కారణం ఏమి అని ఒక సందేహం కలగచ్చు. దానికి మన పెద్దలు చాలా అందంగా సమాధానం చెప్పారు. ఆర్తోపఛందనం గద్యం భాష్యంతు పరరంజనం. అంటే పరరంజనం అంటే ఇతరులు అంటే ఈ ప్రపత్తి సంప్రదాయేతరులు ఎవరైతే ఉంటారో వారందరికీ వైదిక సిద్ధాంతం మీద, వేదంలో ఉండేటువంటి బ్రహ్మ విద్యల మీద వాటి ఎందే వారికి ఒక అభినివేశం ఉంటుంది. అలాంటి వారికి సంబంధించినట్లుగానే ఆ విద్యలలో మీరు అనుకున్నట్లుగా ఇలా కాదయ్యా, భగవంతుని యొక్క తత్వం ఇది అని చెప్పాలి అంటే భక్తి మార్గాన్ని అవలంబించి తక్కిన మార్గములు ఇదే ఇలా చేస్తేనే భగవంతుడు, ఈ రకమైనటువంటి వ్యక్తుల ఈ రకమైన సిద్ధాంతాన్ని అవలంబిస్తేనే అని రకరకాలుగా వారు చెప్పారు మనకి వారి యొక్క ప్రబంధములలో, వారి యొక్క భాష్యములలో. అది కాకుండా భగవంతుని వారిని చేరుకోవాలి అన్నా, భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలన్నా భక్తి గొప్ప సిద్ధాంతము అని చెప్పడం అనేది అక్కడ వారికి శ్రీభాష్యంలో వేదవాక్యాలకు చెందిన వాళ్ళు ఉంటారు, వేదాలకు అపార్థాలు చెప్పేవాళ్ళు ఉంటారు, మోక్షోపాయం గురించి రకరకాలుగా చెప్పేవాళ్ళు ఉంటారు. ఇంతకీ వేదాంత సిద్ధమైనటువంటి ఉపాయం ఏది అని వాళ్ళకి స్పష్టంగా చూపడం కోసం కొంతమంది ఉంటారు. వాళ్ళు శాస్త్ర విరుద్ధమైనటువంటి స్త్రీ పురుష సంయోగమే చాలండి, అదే వేదాంత రహస్యము అని చెప్పేటువంటి ఒక శాస్త్ర విరుద్ధమైన సంప్రదాయం కూడా వేదవాక్యంలో కనిపిస్తుంది. లేదు, నిర్వాణ స్త్రీ పూజయే మోక్షోపాయం అండి అనేవాళ్ళు ఉంటారు. లేదు, భగవంతుడికి ఇతరు దేవతాంతరములనే వాళ్ళని ఉపాసించడమే మోక్షానికి ఉపాయము అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇంకా పూర్వమీమాంసకులు అయితే కనుక దేవతలతో నిమిత్తం లేదండి,
కర్మమే మోక్షోపాయము. మనం చేసిన కర్మ ఏదైతే ఉన్నదో ఆ కర్మ వల్ల పుట్టినటువంటి అదృష్టము అనేది ఉన్నదో ఆ అదృష్టమే మనకి కర్మయే ఫలితాన్ని ఇస్తుంది తప్ప మనం మళ్ళీ ఇంకో భగవంతుడు అది అవసరం లేదు అంటూ చెప్పేవాడు పూర్వమీమాంసకులు ప్రకటిస్తారు. ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటే ఇంకా వేదాన్ని ఉపాయంగా గుర్తించి వేదాన్ని ప్రమాణ మూర్ధన్యంగా భావించిన వాళ్ళల్లో కూడా కొందరు కొంచెం వేరే అర్థాన్ని చెప్పే ప్రయత్నం కూడా చేస్తారు. నిర్విశేష చిన్మాత్రమైనటువంటి బ్రహ్మ గురించిన జ్ఞానమే మోక్షోపాయము, ఏదో కనిపించేటువంటి జగత్తంతా మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరహ అంటూ వాడు చెప్పేటువంటి విధానం ఒకలా ఉంటుంది. కాబట్టి వీరందరికీ వారు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంటుంది. ఈ భాషల్లో భగవద్ రామానుజుడికి వారు ఏం చేశారంటే, మీరు పలికేటువంటి ఈ శాస్త్రవాక్యాలకు అర్థం మీరు చెప్పినట్లుగా కాదయ్యా, యుక్తులను పట్టైనా స్మృతులను పట్టైనా వేదోపబ్రహ్మణాముల యొక్క ప్రమాణాలను పట్టి చూసినా కూడా కర్మయోగము జ్ఞానయోగము అనే అంగముల చేత ఉపకృతమైన లేక సహకృతమైనటువంటి భక్తియే మోక్షానికి ఉపాయము అని చెప్పడం వారికి అక్కడ ప్రధానంగా ఉండడం చేత భక్తి యోగాన్ని శ్రీభాష్యంలో ఉపాయంగా వారు ప్రదర్శించవలసి వచ్చింది. అలాగే ఉపాయంగా ప్రదర్శించారు. ఆ భక్తి యోగ ఆ మూర్ధన్యతను వారు అక్కడ ప్రకటించారు. ఇంకా వారి మనస్సులో ఉండేటువంటి అభిప్రాయం ఒకటి ఉన్నది. ఆ భక్తి యోగం యొక్క పారమ్య స్థితి ఏదైతే ఉన్నదో అది కదా ప్రపత్తి. తమ మనస్సులో చిన్నప్పటి నుండి నాటుకున్నటువంటి వరదరాజస్వామి యొక్క దివ్యానుగ్రహ వల్ల అందినటువంటిది ఈ ప్రపత్తియే ఉపాయేషు ప్రపత్తి స్యాతని కాంచీపూర్ణుల ద్వారా వారికి అందినటువంటి వార్తాశక్తంలో ఉపాయములలో ప్రపత్తియే ఉపాయము అని వరదరాజస్వామి వారి యొక్క దివ్య సందేశాన్ని వారి మనస్సులో పెట్టుకుని ఆ ప్రపత్తి యొక్క గొప్పతనాన్ని మనకి అనుగ్రహిస్తూ మనకి ఈ గద్యత్రయంలో వారు ఈ ప్రపత్తిని ఉపాయంగా కాదు ప్రపత్తియే మనకి పాటించవలసినటువంటి విధానంగా మనకి భగవద్ రామానుజుడు అనుగ్రహించారు. ఇందులో గద్యత్రయమంతా ప్రపత్తి ప్రతిపాదకము అని చెప్పుకుంటాం. నువ్వు శరణాగతి గద్య ఉపనిషత్తుల్లో ప్రధానంగా చెప్పబడినటువంటి భక్తి కలగడం కోసం, బ్రహ్మప్రాప్తి రూపమైనటువంటి పురుషార్థం కలగడం కోసం అంతిమ ఉపాయం ప్రపత్తియే అనే విషయాన్ని వివరించారు. భక్తి మనకి కుదుట పడాలన్నా, భక్తి అనేటువంటి ఒక ఆలంబన మనకి స్థిరంగా ఉండాలన్నా ప్రపత్తి అవసరం. అంటే భక్తి అంటే భగవంతుని సర్వవిధ కైంకర్యము చేయగలిగినటువంటి స్థితి కదా, చేయవలసిన స్థితి. దానిని నేనే సాధిస్తాను, నా యొక్క శక్తియుక్తులతోనే భగవంతుని సకల విధ కైంకర్యం చేసుకోవడానికి సిద్ధపడతాను అనుకోవడం కూడా మనకి అసాధ్యమైన అంశం. అప్పుడు కూడా చివరిలో హే భగవంతుడా, నీవిచ్చిన అనుగ్రహంతోనే, నీవిచ్చిన బలంతోనే, నీవిచ్చినటువంటి శాస్త్రంతోనే నేను ఈ రకంగా అనుష్ఠించగలుగుతున్నా అని చెప్పక తప్పదు. అంటే ఇప్పుడు ఏమైంది, భక్తి అనేటువంటి ఆ ఉపాయము, ఆ భక్తి అనేటువంటి మార్గము మనకి అవలంబనము స్థిరపడడానికి ప్రపత్తి అవసరం అవుతుంది. చివరికి మళ్ళీ భగవంతుణ్ణి ఆశ్రయించడం తప్పనిసరి అవుతుంది. కాబట్టి ఈ ప్రపత్తి భక్తికి అంగమైపోతే మరి భక్తియే కదా ప్రధానమైనటువంటి అంగిత్వాన్ని పొందుతుంది అనే సందేహం కలిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ ప్రపత్తి భక్తికి అంగమైపోయింది అనుకోండి, మరి భక్తి అంగి అవుతుంది, ప్రపత్తి అంగం అవుతుంది కదా అని అంటే ఆ రకమైన సందేహం మనకు కలగకుండా ఉండడం కోసం శరణాగతి గద్యలో మనకి భక్తి ప్రపత్తుల యొక్క వాటిలో ఉండేటువంటి ఆ తారతమ్య స్థితి మనకి తెలియడం కోసం శ్రీరంగ గద్యంలో ఇది అనుష్ఠించడానికి చాలా సులభమైనది. జీవుని యొక్క అత్యంత పారతంత్ర్య స్వరూపానికి కూడా ఇది తగినటువంటిది అని ఇంకా దేన్ని అపేక్షించకుండా స్వతంత్రమైనటువంటి ప్రపత్తియే ఇది సరైనటువంటి ఉపాయము అనే విషయాన్ని మనకి శ్రీరంగ గద్యంలో తెలియజేస్తారు. ఒకటి, భగవంతుణ్ణి పొందడానికి ఉండేటువంటి ఉపాయము భక్తి అనేటువంటి ఉపాయమని, ఆ భక్తి ఉపాయము అనన్యగతికంగా ఆకించనీయంగా ఆ భగవంతుని యొక్క స్వతంత్రం
అంటే దేనిని అపేక్షించకుండా స్వతంత్రంగా ఉండేటువంటి ప్రపత్తి. అంటే ఇక దానిలో ఏది ఆ భగవంతుని శ్రీచరణాలను వధించడం తప్ప వేరే ఏ రకమైనటువంటి ప్రయోజనము లేకుండా ఏదైతే మనం చేస్తామో అది ప్రధానమైనటువంటి స్థితిగా మనకి చెప్పిన తర్వాత ఈ వైకుంఠ గద్యం అంటే ఉపాయం తెలిసింది, ప్రాపకం తెలిసింది, మనకి సజ్ఞానము తెలిసింది, ప్రాపక జ్ఞానము తెలిసిన తర్వాత మనం దీన్ని అనుష్ఠించవలసినటువంటి విధానము మనకు తెలిసింది. ఇప్పుడు అనుష్ఠిస్తే మనం దేన్ని పొందుతాం, దేన్ని పొందడానికి మనం ఇంత శ్రమ లేదా ఇంత పరిశ్రమ చేస్తున్నాం మనం. అంటే అది పొందడానికి వీలైనటువంటి అక్కడ పొందేటువంటి స్థానం ఎలాంటిదో, ఆ స్థానంలో మనం పొందేటువంటి ఆ కైంకర్య ఆనందం ఎట్లాంటిదో, శాశ్వతమైనటువంటి ఆనందం ఎట్లాంటిదో మనకి వైకుంఠ గద్యంలో తెలియజేస్తారు. శరణాగతిని ప్రతిపాదించింది శరణాగతి గద్యమని, శరణ్యుడైనటువంటి భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలని వర్ణించింది శ్రీరంగ గద్యము అని, చివరికి ప్రాప్తి ఫల రూపము ముక్తానుభవాన్ని వివరించిందేమో వైకుంఠ గద్య అని ఈ క్రమాన్ని భగవద్రామానుడు పాటించారు. నిజానికి ప్రపన్నుడికి ఉత్తమ వ్యక్తి అంటే దేనినైతే సాధించవలసినటువంటి స్థితిని గుర్తించి దానిని సాధించే దిశగా ఎవరైతే ప్రయాణిస్తాడో వాడు కదా ఉత్తమ వ్యక్తి. అంటే ఎవరెవరు ఏ స్థితిలో, ఏ జాతిలో లేకపోతే ఏ ఆశ్రమంలో ఏ స్థితిలో ఉన్నారో వారు ఆయా స్థితిలో పారమ్యాన్ని పొందేటట్లుగా ప్రయత్నించడం ఉత్తమ వ్యక్తి లక్షణం. కాబట్టి అలాంటి ఉత్తమ వ్యక్తికి ఉండే లక్షణం వారి స్థితి ఎట్లా ఉండాలో ఈ 3 గద్యల క్రమం మనకు తెలియచేస్తుంది అని పెద్దలు చెప్పారు. భావన, అనుష్ఠానం, ఫలము, ఈ 3 ఒక క్రమంలో తెలియజేస్తారు. శరణాగతి యొక్క భావన అంతా కూడా శరణాగతి గద్యం కాదు, అది అనుష్ఠించవలసినది అర్చామూర్తి సన్నిధానంలోనే కనుక శరణాగతి అనేటువంటి మనకు అర్థమైంది. శరణాగతి చాలా గొప్పది, అది శరణ్య హృదయానుసారము అని తెలిసింది. అలాంటి శరణాగతిని ఎక్కడ మనం అవలంబించాలి? ఈనాడు భగవంతుడు మనకు ప్రత్యక్షంగా ఏం లేడు. ఆనాడు భగవంతుడి యొక్క అవతార సమయంలో మనం ఉన్నామో లేదో తెలియదు. ఉంటే మళ్ళీ ఇలా పుట్టవలసినటువంటి గతి మనకు ఉండేది కాదు. మళ్ళీ ఈనాడు భగవంతుడు మనం సేవించాలంటే అది సాధ్యమయ్యే పది కాదు. మనం భగవంతుని సేవించాలన్నా, భగవంతుడి మనకి సన్నిధానాన్ని కలిగించాలన్నా ఎక్కడ? అర్చా సన్నిధి కదా, అర్చామూర్తిగానే కదా మనందరికీ భగవంతుడు అందుబాటులో ఉండి పరిపూర్ణమైనటువంటి స్థితిలో తాను మనందరినీ అనుగ్రహిస్తున్నాడు. కానీ అలాంటి అర్చామూర్తి యొక్క దివ్య సన్నిధిలోనే మనం ఈ ప్రపత్తిని అవలంబించవలసినటువంటి స్థితి కలుగుతుంది అని అనుష్ఠాన రూపంగా, అంటే ఏదైతే మనం శరణాగతి భావనను పొందామో, శరణాగతి భావనని స్థిరీకరించుకున్నామో మనస్సులో, అలాంటి భావనని అనుష్ఠాన పూర్వకంగా చేసేటట్టుగా శ్రీరంగ గద్యలో ఆ శ్రీరంగ దివ్యక్షేత్రంలో ఉండేటువంటి రంగనాథుని యొక్క దివ్య సన్నిధిలో దాన్ని విన్నవిస్తారు. అది శ్రీరంగ గద్యగా మనం గుర్తిస్తాం. ఆ శ్రీరంగ గద్య తరువాత ఫలం ఎంత గొప్ప ఫలాన్ని ఇస్తుంది. ఇది సకల వేద శాస్త్ర సారం అయితే కనుక ఈ సారము ఎంత గొప్ప అనుభవాన్ని కలిగిస్తుందో, ఆ అనుభవం కలిగించే దేశం ఎంత గొప్పదో, అనుభవించే కాలం ఎంత గొప్పదో, అక్కడ ఉండేటువంటి భగవంతుని యొక్క దివ్య మంగళ విగ్రహాకారం, దివ్య మంగళ విగ్రహము ఎంత ఒక అనుభవ ఆనంద పరివాహము, ఇవన్నీ చెప్పేటువంటి ఒక అద్భుత గద్యమే శ్రీవైకుంఠ గద్యం. ఈ శ్రీవైకుంఠ గద్యంలో మనం ఈ ఉపాయం ద్వారా ఈ జ్ఞానాన్ని పొందిన మనం ఈ శరణాగతి ద్వారా పొందబడేటువంటి పరమపదం యొక్క మహిమ, ఆ పరమపదానికి అధినాథుడై ఉండేటువంటి భగవంతుని యొక్క దివ్య మహిమ, ఆ వైకుంఠనాథుని యొక్క దివ్య మంగళ విగ్రహ మహిమ, వారి కైంకర్యం వల్ల మనం పొందేటువంటి ఒక గొప్ప ఆనందం. మనం పొందే కాదు, మన కైంకర్యం భగవంతుని యొక్క ఆనందాన్ని ఎంత గొప్ప ప్రయోజనవంతమవుతుందో అది చెప్పే విషయాలన్నీ కూడా దీనిలో ఈ వైకుంఠ గద్యంలో మనకి అనుగ్రహిస్తారు. కాబట్టి ఈ విషయంలో ఆసక్తిని పొందే భాగ్యం కలవారంతా కూడా ఈ అర్జునైన ఈ ప్రయోజనాన్ని పొంది ఉజ్జీవించాలి అని పెరియవాచ్యాన్ బిళ్ళయ్య వారు
ఈ వైకుంఠ గద్యానికి సంబంధించినటువంటి ఒక అవతారికలు మనకి అనుగ్రహిస్తారు. ఈ అవతారిక మనకి பெரியவாச்சான் பிள்ளை వారు இப்பிரபந்தம் 6 சூர்ணையாய் அதில் முதல் சூர்ணையாலே சரண்யமான வஸ்துவினுடைய ஸ்வரூப ரூப குண விபூதி வைலட்சண்யத்தையும் அனுசந்தித்து இதுக்கு எதிர்த்தட்டான தன்னுடைய வைலட்சண்யத்தையும் அனுசந்தித்து இப்படி இருந்துள்ள எனக்கு அவ்வஸ்துவை பெருகைக்கு உபாயம் பிரபத்தியே புஜியவே இல்லை என்னருசியிட்டு அவனுடைய சௌசீல்யாதிகளே பத்தாசாக அவன் తిరువడిகளிலே శరణం పుగునేన్ ఎన్గిరార్. ఈ మొదటి చూర్ణికలో వారు ఏం చెప్పారో మనకి పెరియవాచాన్ పిళ్ళై వారు తమ వ్యాఖ్యానపు అవతారికలో చెప్తున్నారు. ఈ మొదటి చూర్ణికలో శరణాగతి, ఈ వైకుంఠ గద్యంలో ఉండేటువంటి మొదటి చూర్ణిక పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూపం, రూపము, గుణము, విభూతి, వాటి యొక్క మహాత్మ్యము, మనం ఏదైతే శరణు పొందుతున్నామో ఆ శరణు పొందేటువంటి జీవుని యొక్క శేషత్వాది స్వభావాలు కలిగి ఉండడం అనేది, ఆ కలిగి శేషత్వ స్వభావాలతో కలిగి ఉండి ఆ భగవంతుని అనుసంధానం చేసే విధానము, ఈ విధంగా నాకు పరమాత్మను పొందడానికి మనకి ప్రపత్తి తప్ప ఏ కాలంలో వేరొక ఉపాయము లేదు. సౌలభ్యాది గుణాలు, వాటిని ఆలంబనగా చేసుకుని భగవంతుని యొక్క శ్రీచరణాల్లో మనం శరణు పొందాలి అనేటువంటి విషయం ఒక విశ్వరూపాన్ని దిగ్దర్శనంగా మనకి మొదటి చూర్ణికలో భగవద్ రామానుజులు అందిస్తారు. మొట్టమొదటిగా ఆ గద్యని ఒకసారి అనుసంధానం చేసుకుని తర్వాత మనం వివరణలకు వెళ్లే ప్రయత్నం చేద్దాం. మొదటి చూర్ణిక. ఈ చూర్ణికనికి మనకు ప్రారంభంలోనే భగవద్ రామానుజులు ఒక అందమైనటువంటి శ్లోకంతో ప్రారంభిస్తారు. యామునార్య సుధాంబోధిం అవగాహ్య యథామతి ఆదాయ భక్తి యోగాఖ్యం రత్నం సందర్శయామ్యహం. ఇందులో యామునాచార్య స్వామి అంటే ఆళ్వందారులు అనేటువంటి ఒక అమృత సాగరంలో ముడికి యథామతి నా మనీషకు, నా సేముషికి లేక నా బుద్ధికి అందినంతగా, సముద్రంలో మనం అట్టడుగు దాకా వెళ్ళగలమా? గంభీరము కదా, గంభీరాంబోధి అన్నట్లుగా అంత గొప్ప గంభీరమైనటువంటి యామునాది సుధాంబోధిలో భగవద్రామానుజులంత వారు చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట, నా బుద్ధికి తోచినంత ఆ యామునాది సుధాంబోధిలో మునిగి భక్తి యోగము అనేటువంటి ఒక రత్నాన్ని నేను ఉద్ధరించి మీకు అందరికీ దర్శింపచేస్తున్నాను అని అంటారు. ఈ శ్లోకంలో వారు వాడిన ఉత్తమ పురుషుని మనం గనక గుర్తిస్తే, సందర్శయామి అహం అనే ఉత్తమ పురుష తత్వాన్ని చెప్పేటువంటి పదములను గ్రహిస్తే గనక అహం సందర్శయామి, నేను మీకు దర్శింపచేస్తున్నాను, సందర్శయామి చక్కగా దర్శింపచేస్తున్నాను అని చెప్పేటువంటి ఈ మాట వల్ల మనకి భగవద్రామానుజులే అనుగ్రహించిన శ్లోకము అని మనం గుర్తించవచ్చు. ఇంతకు ముందు ఉండేటువంటి గద్యారంభంలో ఉండే శ్లోకములు వందే వేదాంత కర్పూర చామీకర కరండకం రామానుజార్య మార్యాణం చూడామణి మహర్నిశం అని శరణాగతి గద్యకు ప్రారంభంలో ఉండేటువంటి శ్లోకాన్ని చూచిన చలచిత్ పరతత్వానాం తత్వ యాథాత్మ్య వేదిని రామానుజాయ మునయే నమో మమ గరీయసే అనే శ్రీరంగ గద్యానికి ఉండేటువంటి ప్రారంభ తనియన్ని మనం గుర్తించిన, ఇవి రెండు తనియన్లుగా మనం గుర్తించవచ్చు. అంటే ఇవి రెండు వారి వారి విషయంలో భగవద్రామానుజుల యొక్క విషయ ప్రావణ్యంతో తర్వాత కాలంలో వారి శిష్యులో మన కొరతాయివాళ్ళ లాంటి మహానుభావులు ఎవరో అనుగ్రహించిన శ్లోకములు అని మనం గుర్తించవచ్చు. కానీ ఈ వైకుంఠ గద్యానికి వారు చెప్పినటువంటి ఈ శ్లోకము భక్తి యోగాఖ్యం రత్నం అహం సందర్శయామి, అహం సమ్యక్ దర్శయామి అనడం వల్ల భగవద్ రామానుజులే స్వయంగా ఈ శ్లోకాన్ని అనుగ్రహించారు అనేది మనం గుర్తించవచ్చు. ఇందులో ఈ శ్లోకము శరణాగతి గద్యకి, శ్రీరంగ గద్యకి, వైకుంఠ గద్యకి కూడా భగవద్ రామానుజుల అనుగ్రహించిన శ్లోకంగా అనుసంధానం చేయవలసిన ఉన్నప్పటికీ కూడా ఇందులో ఉండేటువంటి అంటే మనం ఏదైతే ప్రాపక జ్ఞానంతో భగవంతుని యొక్క సన్నిధికి చేరే గొప్ప అనుగ్రహాన్ని, ఒక ప్రపన్నతను పొందామో
శరణాగతి మీద మనకి కలిగినటువంటి ఆ విశ్వాసాన్ని కలిగిందో ఆ ఫలాన్ని మనకి చెప్పేటువంటి స్థితి కావడం చేత, అంటే ఏదైతే మనం పొందవలసినటువంటి స్థితితో అది పొందడమే కదా తగిన ఒక గొప్ప ప్రయత్నానికి ఉండేటువంటి ఫలం. ఆ ఫలాన్ని మనకి ప్రసాదించేటువంటిది కావడం చేత ఇందులో భక్తి యోగాఖ్యం రత్నం అని అంటాం. ఆ భక్తి యోగము అనేది పారిభాషికంగా ప్రపత్తి యొక్క తత్వాన్ని తెలియజేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఇక్కడ ఈ భక్తి యోగము అనేటువంటిది ఇహ అసౌ భక్తి యోగ శబ్ద స్వయం ప్రయోజన భగవద్ అనుసంధానపర అన్యథా తత్ ప్రాప్తయే చ తత్ పాదాంబుజద్వయ ప్రపత్తే అన్యన్నమే కల్పకోటి సహస్రేణాపి సాధనమస్తి మన్వానః ఇది వక్ష్యమాణ విరోధాత్ అని వేదాంత దేశకులు వైకుంఠ గద్యానికి ఉండేటువంటి వారి యొక్క గద్య వ్యాఖ్య అవతారికలో చెప్తారు. ఇక్కడ భక్తి యోగం అనేటువంటి చెప్పబడేటువంటి ఇది ఏదైతే ఉన్నదో స్వయం ప్రయోజనంగా భగవంతుని అనుసంధించే భక్తికి సంబంధించినదే అని వారి యొక్క నిర్ణయం. ఈ విధంగా మనం భావించకపోతే కనుక గద్యలో తరువాత చెప్పేటువంటి భగవంతుని పొందడానికి వారి శ్రీచరణాల్లో ప్రపత్తి తప్ప 1000 కల్పాల కాలం గడిచిన తర్వాత కూడా నాకు ఇంకో సాధనం లేదు అని నేను తలంచుతున్నాను అని వారు చెప్పేటువంటి వాక్యానికి విరోధిస్తుంది అని వారు స్పష్టంగా చెప్పడం వల్ల ఈ శ్లోకం కూడా అంటే ఏదైతే భక్తి యోగాఖ్యం ఆదాయ దర్శయామి రత్నం సందర్శయామి అని వారు చెప్పారే, ఈ వాక్యాన్ని పట్టి కూడా అంటే మన వేదాంత దేశకుల యొక్క వాక్యాన్ని పట్టి కూడా ఈ శ్లోకం భగవద్ రామానుజ అనుగ్రహీతమే, వారే అనుగ్రహించినదే అని మనకి స్పష్టంగా మనకి తెలుస్తుంది. ఏ రకమైనటువంటి ఇది లేకుండా భగవద్ రామానుజుడే మనకి ఈ శ్లోకాన్ని కూడా అనుగ్రహించారు అని తెలుస్తుంది. ఇందులో ఈ వైకుంఠ గద్యానికి పెరియవాచాన్ వెళ్ళే వారు అవతారికలోని ఈ మొదటి 2 గద్యలు కూడా భగవద్ రామానుజులు తమకు తాము అనుసంధించుకునే రీతిలో ఉన్నాయి. ఈ విధంగా తమ యొక్క చిత్తంలో తమ యొక్క మనస్సులో ఏ శరణాగతినటువంటి అర్థం ఏదైతే ఉన్నదో అది తమ యొక్క ప్రయోజనమే పర్యవసించేటట్లుగా ఉన్నది, ఇది తమకు మాత్రమే చెందినట్లుగా ఉన్నది. ఇది కేవలం తాడి చెట్టు నీడ ఆ చెట్టుకే ఉపయోగించినట్లుగా ఉండకూడదు. కల్పవృక్షం ఏ విధంగా అయితే తనను ఆశ్రయించిన వారందరికీ చల్లటి నీడను చక్కని ఫలాలని అందిస్తుందో అలా కల్పవృక్షంలాగా ఇది అందరికీ ఉపయోగపడాలి అంటూ ఈ ఉపేయాన్ని గూర్చినటువంటి ఈ అనుష్ఠానాన్ని అందరూ పొందాలనేటువంటి భావించి ఈ గద్యలో మనకి పరోపదేశం చేయడానికి వారు ఉద్యుక్తులవుతారు భగవద్ రామానుజులు. శరణాగతి గద్య వారికి భగవంతుడికి సంవాద రూపంగా మనకి తెలుస్తుంది. మనకి శరణాగతి గద్యని గనక ప్రారంభం చూస్తే ముందు శ్రీ రామానుజ సంవాదం మనకు కనిపిస్తుంది, తర్వాత శ్రీమన్నారాయణ రామానుజ సంవాదం కనిపిస్తుంది. అంటే వారిద్దరికీ కూడా ఒక సంవాద రూపంగా అంటే లక్ష్మీ అమ్మవారితో వారు శ్రీ ఓం భగవన్నారాయణాభిమతాం రూపాన్ని గద్ది చెప్పడం, అశ్రుతే తదైవ సర్వం సంపత్స్యతే అని అమ్మవారు అనుగ్రహించినట్లుగా 2 వాక్యములు మనకు తెలిసిన తర్వాత మళ్ళీ వారు గద్ది ప్రారంభిస్తారే, అది రామానుజులకు మహాలక్ష్మి అమ్మవారికి జరిగినటువంటి సంవాదంగా మనం గుర్తిస్తాం. తరువాత ఉండేటువంటి భగవద్ రామానుజుల యొక్క శరణాగతి ప్రార్థన చివరిలో ఏవం భూతోసి అంటూ మనకి భగవంతుని యొక్క వాక్యములుగా లక్ష్మీపతే యతిపతేశ్చ దయైకధామ్నః యోసౌ పురా సమజనిష్ట జగద్భితార్థం అని అంటారే. లక్ష్మీపతి అని చెప్పడం వల్ల లక్ష్మీ యతిపతులకు యతిపతులకు కూడా అనేటువంటిది మనం స్వారస్యాన్ని గుర్తించవచ్చు. అంటే లక్ష్మీపతులకు యతిపతికి కూడా అంటే భగవంతుడికి భగవద్ రామానుజులకి ఏదైతే జగద్భితార్థంగా ఇంతకు ముందు ఎప్పుడైతే ఒక సంవాదం జరిగిందో ప్రాప్యం ప్రకాశయతున పరమం రహస్యం సంవాదయేష శరణాగతి మంత్రసారహ అని చెప్పినట్టుగా వారి జరిగిన సంవాదం ఏదైతే ఉన్నదో ఆ సంవాదము మనకి ఈ గొప్ప రహస్యాలను ప్రతిపాదించుగాక అని ప్రార్థించినట్లుగా అది ఈ గద్య అలాగా వారు భగవంతుడితో చేసిన సంవాదం గాను, రెండవ గద్య శ్రీరంగ గద్య
వారు స్వయంగా శ్రీరంగనాథుడు యొక్క దివ్య చరణారవిందముల యందు చేసిన అనుష్ఠానంగాను మనం గనక దీన్ని అవగాహన చేసుకుంటే ఈ వైకుంఠ గద్య పరోపదేశం ఇలా చేయండియా, ఈ రకంగా ప్రవర్తించండి, ఈ రకంగా శరణమనువ్రజేతు, శరణాన్ని పొందవలసి ఉంటుంది అంటూ పరోపదేశ గర్భితంగా ఈ గద్య మనకి ప్రకాశింపజేశారు భగవద్ రామానుజులు. ఇందులో వారు పరత్వానికి పరమావధి, పరతత్వము అయినటువంటి వైకుంఠనాథుని విషయంలో మనం ఏ రకమైనటువంటి ప్రపత్తిని కలిగి ఉండాలో శిష్యుల్ని ఉపదేశించినట్లుగా ఈ గద్యారంభాన్ని వారు మనకు చేస్తారు. ఆ రకంగా గద్య ప్రారంభమవుతూనే మొదటి చూనికలోనే మనకి వారు ఇందాక చెప్పుకున్నట్లుగా శరణు పొందతగినటువంటి భగవంతుని యొక్క స్వరూప రూపగుణ విభూతులని, వారి యొక్క మహాత్మ్యాన్ని, శరణు పొందేటువంటి జీవుని యొక్క శేషత్వాది స్వభావాలని అనుసంధించేటువంటి విధానాన్ని, పరమాత్మను పొందడం తప్ప ప్రపత్తికి ఇంకొక ప్రయోజనం లేదు, ప్రపత్తి తప్ప ఏ కాలంలోనూ వేరొక ఉపాయం లేదో నిశ్చయాన్ని పొందడం, పరమాత్మ యొక్క పరత్వము సౌలభ్యము. పరత్వం అంటే చాలా గొప్ప స్థితి, సౌలభ్యము అంటే మనందరితో కూడా కలసమెలసి ఉండగలిగేటట్లుగా, ఎంత చిన్నవాడు ప్రార్థించినా ఆశ్రయించినా వారిని హక్కును చేర్చుకునేటట్లుగా ఉండే భగవంతుని యొక్క ఒక కారుణ్య పారమ్య స్థితి, ఆ సౌలభ్య స్థితి. అలాంటి సౌలభ్యాన్ని కూడా ఆలంబన చేసుకుని వారి యొక్క శ్రీచరణాల్లో మీరు శరణు పొందండి అంటూ మొదటి చూర్ణికలో మనకి అనుగ్రహిస్తారు. స్వాధీన త్రివిధ చేతనాచేతన స్వరూప స్థితి ప్రవృత్తి భేద క్లేశ కర్మాది అశేష దోష అసంస్పృష్టం స్వాభావికానవధికాతిశయ జ్ఞాన బలైశ్వర్య వీర్య శక్తి తేజ ప్రభృతి అసంఖ్యేయ కళ్యాణ గుణగణౌఘ మహార్ణవం పరమపురుషం భగవంతం నారాయణం స్వామిత్వేన సుహృత్వేన గురుత్వేన చ పరిగృహ్య ఐకాంతికాత్యంతిక తత్పాదాంబుజద్వయ పరిచర్యైక మనోరసః తత్ప్రాప్తయే చ తత్పాదాంబుజద్వయ ప్రపత్తేః అన్యత్ నమే కల్పకోటి సహస్రేణాపి సాధనమస్तीति మన్వానః తస్యైవ భగవతో నారాయణస్య అఖిల సత్వదైక సాగరస్య అనాదోచిత గణాఖండ జనానుకూలా మర్యాద శీలవతః స్వాభావికానవధికాతిశయ గుణవత్తయా దేవతర్యం మనుష్యాద్యఖిల జన హృదయానందనస్య ఆశ్రిత వాత్సల్యైక జలధేః భక్తజన సంశ్లేషైక భోగస్య నిత్యజ్ఞాన క్రియైశ్వర్య భోగ సామగ్రీ సమృద్ధస్య మహావిభూతేః శ్రీమతః శరణారవింద యుగళం అనన్యాత్మ సంజీవనేన తద్గత సర్వభావేన శరణం అనువ్రజేత్. ఇది మొదటి చూర్ణిక. ఈ వైకుంఠ గద్య మనకి 6 చూర్ణికలతో కనిపిస్తుంది. ఎలాగైతే ద్వయమంత్రానికి షట్పదము అని పేరు కనిపిస్తోందో, 6 పదములతో కలిగినటువంటి 2 ఖండములుగా కలిగినటువంటి గొప్ప మంత్రము ద్వయమంత్రం ఏదైతే ఉన్నదో ప్రపత్తి మంత్రం అని అంటారు. దానికి శరణాగతి మంత్రము అని కూడా పేరు. ఈ శరణాగతి ద్వయమంత్రాన్ని కథవల్లిలో ఉండేటువంటి ఉపనిషత్తు మనకు ప్రతిపాదించింది. అథాత శ్రీమద్వయోత్పత్తి వాక్యో ద్వితీయ షట్పదాని అర్ధాదశ పంచవింశత్యక్షరాణి పంచదశాక్షరం పూర్వం దశాక్షరం పరం అంటూ ఆ ద్వయమంత్రంలో ఉండేటువంటి ఆ 2 వాక్యములు, 6 పదములు, 10 అర్థములు, 20 పంచవింశత్యక్షరాన్ని 25 అక్షరములు అంటూ ఆ ద్వయమంత్రం యొక్క సవివరమైనటువంటి స్థితిని మనకి ఆ ఉపనిషత్తు చెప్తుంది. అలాంటి ఆ ద్వయ మంత్రానికి ఏ విధంగా అయితే షట్ పదములు 6 పదములు ఉన్నాయో, ఆ 6 పదములని దృష్టిలో పెట్టుకునో లేకపోతే భగవద్ రామానుజులు ఒక 6 గద్యలలో అంటే ఒక 6 చూర్ణికలలో మనకి వైకుంఠ గద్యాన్ని అనుగ్రహిస్తారు. ఈ వైకుంఠ గద్యంలో మొదటి చూర్ణికని మనం అనుసంధానం చేసుకున్నాం. స్వాధీనము అని మనకి స్వాధీనం అంటే భగవంతుని యొక్క అధీనములోనే ఉండుట, తన యొక్క అధీనంలో ఉంచుకుంటాడు భగవంతుడు. త్రివిధ అంటే 3 విధములైన చేతనా చేతన.
మూడు రకాలైనటువంటి చేతనాచేతనముల యొక్క స్వరూపము, స్థితి, ప్రవృత్తి. స్వరూపం అంటే వాటికి ఉండేటువంటి ఒక రూప వైలక్షణ్యం. స్థితి అంటే వాటికి ఉండేటువంటి ఒక ఉనికి. ప్రపత్తి అంటే వాటి యొక్క వ్యాపార స్థితి, అంటే వాటి యొక్క వ్యవహార స్థితి. వీటి యొక్క భేదాన్ని ప్రకారంగా కలిగిన వాడు. క్లేశ కర్మాది అశేష దోష అసంస్పృష్టం. ఇంకా అవిద్యను, పుణ్యపాప రూపమైనటువంటి కర్మలను మొదలైన వాటితో సమస్తమైనటువంటి ఏ రకమైనటువంటి దోష అసంస్పృష్టం, దోషాల యొక్క స్పర్శ కూడా లేకుండా ఉంటాడు భగవంతుడు. భగవంతుడి యొక్క అద్భుతమైన వర్ణనని భగవద్ రామానుజులు గ్రహిస్తున్నారు. స్వాధీన త్రివిధ చేతనాచేతన స్వరూప స్థితి ప్రవృత్తి భేదం. అంటే ఈ త్రివిధ చేతనాచేతనముల యొక్క స్వరూపము, స్థితి, ప్రవృత్తి. అంటే చేతనులు మూడు రకాలుగా మనకి బద్ధ, ముక్త, నిత్య అనేటువంటి నిత్య, ముక్త, బద్ధ ఈ మూడు విధాముల చేతనంలో ఉన్నట్టుగా అచేతనకు ఉండే స్వరూపము, స్థితి, ప్రవృత్తి. చేతనకు ఉండే స్వరూపము, స్థితి, ప్రవృత్తి ఇవన్నీ కూడా ఎవరి యొక్క అధీనంలో ఉంటాయో వాటిని అధీనంలో ఉంచుకున్నటువంటి పరమాత్మ అని అర్థం. పదాలకు ఉండేటువంటి అర్థాన్ని నేను చెప్తున్నా. క్లేశ కర్మాది అశేష దోష అసంస్పృష్టం. అంటే క్లేశము అంటే ఒక విషయాన్ని అవగాహన చేసుకోవడానికి అడ్డుపడేటువంటిది, ఒకదాన్ని సాధించడానికి మనకి సాధించడానికి కష్టమయ్యేటట్లుగా చేసేటువంటి ఒక స్థితి. అది కదా క్లేశం అంటే. అవిద్య మొదలైనటువంటి క్లేశాలు అవుతాయి. భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలన్నా, భగవంతుని యొక్క జ్ఞానం మనకి కుదుటపడాలన్నా అవిద్యలు ఇలాంటివన్నీ కూడా మనకి క్లేశములై అంటుకుంటూ ఉంటాయి. అంటే క్లేశ కర్మ. కర్మ అనేది కూడా రెండు రకాలుగా పుణ్యకర్మ, పాపకర్మ అని ఉంటుంది. పుణ్యకర్మ అయినా మనకున్నటువంటి ఒక ఆటంకాన్నే కలిగిస్తుంది, పాపకర్మ అయినా అది దోషమే అవుతుంది. అంటే పుణ్యము భగవంతుడు చేరడానికి ఒక ఆటంకమే ఉంటుంది, పాపము కూడా ఆటంకమే. పుణ్యం మంచిది కదండి, పుణ్యం సాధించాలి కదా అని అనుకుంటాం సాధారణంగా. పాపము మనకు ఒక సంఖ్యల వంటిదే, పుణ్యము ఒక సంఖ్యల వంటిదే అని అంటారు. పుణ్యపాపే విధూయ ఛాందోగ్యోపనిషత్తు చెప్పింది. జీవుడు శుద్ధాంతఃకరణుడై శుద్ధుడై భగవంతుని చేరుకోవాలి అంటే పుణ్యాన్ని విసరి కొట్టాలి, పాపాన్ని విసరి కొట్టాలి. పుణ్యపాపముల యొక్క స్పర్శ కూడా లేకుండా ఉండగలిగేటట్లుగా ఉండాలి. పాపం అయితే ఉండకూడదు, బానే ఉంది, కానీ పుణ్యం కూడా ఎందుకు ఉండకూడదు అనిపిస్తుంది మనకి. పుణ్యము అంటే ఒక ఫలం. ఆ పుణ్యకర్మ చేసినందువల్ల మనకు మళ్ళీ గొప్ప జన్మ లభించుట, జన్మలో మనకి ఏదో గొప్ప ఐశ్వర్యం లభించుట, లేదా గొప్ప అందము లభించుట, లేదా గొప్ప జ్ఞానం లభించుట, ఇలాగ మళ్ళీ ఒక రకమైనటువంటి మనకి ఒక చక్రంలో పడేసే ప్రమాదం ఉంటుంది. పుణ్యం కూడా ఒక సంఖ్యల వంటిదే అని అంటారు. పాపము ఒక వ్యక్తిని కనుక బంధించి ఇనప సంఖ్యలు వేసి కూర్చోబెట్టామనుకోండి, వాడు బంధితుడు అని లెక్క. అదే బంగారు సంఖ్యలు వేస్తే బంగారు సంఖ్యలు కదా, ఇనప సంఖ్యల కంటే బంగారు సంఖ్యలు గొప్పది కదా అని ఆ ఖైదీ, ఆ బందీ అయిన వాడు ఆనందిస్తాడా? ఏమి బంగారమైన సంఖ్యలే బంధమే కదా. పాపము అది ఇనప అయోమయమైనా కూడా అది సంఖ్యలే. ఇనపదైనా సంఖ్యలే, బంగారందైనా ఒక బంధమే అయినట్లుగా ఈ పాపములు రెండూ కూడా బంధములే. కాబట్టి ఈ పుణ్యపాప రూపములు మనకి బంధములుగా వర్తించినట్లుగా ఇలాంటి బంధములేమీ లేకుండా అశేష దోష అసంస్పృష్టం. ఇంకా ఎన్ని రకముల దోషములైతే మనం లోకంలో మనకు కనిపిస్తున్నాయో, మనకి శాస్త్రం చెప్పిందో అలాంటి దోషములేమీ లేనివాడు అఖిలహేయ నిఖిల ప్రచనీక కళ్యాణైకతానుడు అని అంటామే భగవంతుడి ఉభయలింగ సామర్థ్యం చేత. అంటే అఖిలహేయ కళ్యాణ ఏకతానుడు, అఖిలహేయ ప్రచనీకుడు, కళ్యాణ ఏకతానుడు అని చెప్పినట్లుగా, హేయ గుణములేమీ లేనివాడు అని చెప్పినట్లుగానే క్లేశ కర్మాది అశేష దోష అసంస్పృష్టం అంటూ వారు ఆ రెండవ వర్ణంలో చెప్పారు. అశేష దోషాసం స్వాభావిక అనవధిక అతిశయ జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజ ప్రభృతి అసంఖ్యేయ కళ్యాణ గుణగణౌఘ మహానం. మొదటి వాక్యం ఇందాకటి క్లేశకర్మాది దోష అసంస్పృష్టం ఏదైతే ఉన్నదో
అదేమో అఖిలహేయ ప్రత్యనీకత్వాన్ని, ఈ స్వాభావికానవధికాతిశయ జ్ఞాన బలైశ్వర్య వీరి శక్తి తేజ ప్రవృత్తి సంఖ్యేయ కళ్యాణ గుణగణౌఘ మహార్ణవం అనేటువంటి ఈ వాక్యం, ఈ వర్ణన ఏదైతే ఉన్నదో ఈ వర్ణన కళ్యాణ గుణ ఏకతారత్వాన్ని సూచన చేస్తున్నాయి. కాబట్టి ఇందులో సహజమైన, స్వాభావికం అంటే సహజమైనటువంటి, తెచ్చిపెట్టుకున్నదో, ఎవరి వల్ల ఇంకొకరి యొక్క అనుగ్రహం వల్ల వచ్చినదో, లేదా తపస్సు చేస్తే వరాన్ని పొందినట్లుగా పొందేదో కాకుండా సహజమైనటువంటిది అని చెప్పడం. భగవంతుడికి ఉండేటువంటి కళ్యాణ గుణగణ సంపద ఏదైతే ఉన్నదో అది స్వాభావికము తప్ప ఆరోపితము కాదు అని చెప్పే పదం స్వాభావిక. అవిస్తృతాః సుగంభీరాః రామానుజ మునేర్గిరః. భగవద్ రామానుజు యొక్క ప్రతి పదము చాలా గంభీరార్థ ప్రతిపాదకమై ఉంటుంది అని పెద్దల యొక్క నిర్ణయం. అది ఇందాక మనం చెప్పుకున్నట్లుగా కథక జన మనీషా కల్పనా కల్పవృక్షములుగా ఉంటాయి. అంటే ఎంత మనం చెప్పాలనుకుంటే వేదాంత సారం, అంత వేదాంత సారాన్ని కూడా ఎంత సారతమంగా చెప్పచ్చో అంత సారతమంగా చెప్తారు. ఆ సారతమాన్ని ఎంత తరచి చూస్తే అంత సారము మనకి అవగాహన కలుగుతూ ఉంటుంది. ఎక్కడెక్కడ సకల వేదములన్నింటినీ ఆపోసన పట్టి దాని సారాన్ని గ్రహించేటువంటి స్థితిలో ఓహో ఇది భగవద్రామానుడు చెప్పిన ఈ వాక్యమే కదా ఇది అనిపించేటట్లుగా వారి వాక్యములు ఉంటాయి. అది భగవద్రామానుడు యొక్క వాక్యములకు ఉండేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి ఒక స్థితి. అందుకనే పెద్దలు చెప్తారు, సర్వస్వాదు రస త్రికాల ఫలద ధీర ప్రచారాంచిత గంభీరాశయ శోభిత ఆర్త జన తాప అపహాన ఉద్యత నిత్యం పుణ్యైః భాగవతైః నిషేవిత పద హంసైః సదా ఉపాసిత శ్రీ రామానుజ భారతి విజయతే భాగీరథీవా పద అని అంటారు. ఎలాగైతే గంగా నది ఎంత భగవంతుడి యొక్క శ్రీచరణారవిందముల నుండే ఆవిర్భవించి లోకాన్ని పావనం చేస్తుందో అలాంటి శ్రీ విష్ణు పాదోద్భవి అయినటువంటి గంగానది లాంటిది రామానుజుల యొక్క శ్రీవాణి, రామానుజుల యొక్క భారతి, రామానుజుల యొక్క యతీశ్వర సరస్వతి సురభితాశియానామని చెప్పినట్లుగా రామానుజుల వాక్కు అంత గొప్పది. సర్వస్వాదురస, ఎంత అద్భుతమైనటువంటి స్వాదురసం అంటే అతృప్తామృతంలా ఉండేటువంటి గొప్ప స్వాదురసం. అంటే ఎలాగైతే గంగా తీర్థము ఎంత స్వాదువుగా ఉంటుందో శ్రీపాద తీర్థం కావడం చేత ఆ రకంగా స్వాదువుగా ఉండేటువంటి రసం. నీటిలో రసం ఉంటుంది. భగవద్ రామానుజ భారతి గంగా అనేటువంటి గంగలో కూడా స్వాదు రసం ఉంటుంది. ఆ స్వాదు రసము, స్వాదు అంటేనే ఉత్తమోత్తమైన మధురమైనటువంటి సారతమైనటువంటి అర్థము అని అర్థం. కాబట్టి భగవద్ రామానుజుల వాక్యముల పదములన్నీ కూడా చాలా గొప్ప అద్భుతమైనటువంటి స్వారస్యాన్ని తెలియజేస్తూ ఉంటాయి. ఈ స్వాభావిక అనే పదం మనకి విష్ణు పురాణాది శ్లోకములలో స్వాభావికి జ్ఞాన బల క్రియాచ, భగవంతుడికి ఉండే జ్ఞానము క్రియ ఇవన్నీ కూడా స్వాభావికములు అని విష్ణు పురాణంలో పరాశర మహర్షి అనుగ్రహించినటువంటివి. అదే మనకి వేదములలో భగవంతుని యొక్క సహజ సిద్ధమైనటువంటి తత్వం ఇది అని చెప్పినట్లుగా దాన్ని స్వాభావిక అని ఒక్క పదంతో మనకి సహజమైనటువంటిది అని చెప్తారు. పోనీ దానికి స్వాభావికమే కానివ్వండి, నాకు ఇంత మాత్రమే అని అవధి ఏమన్నా ఉందా అంటే అనవధికమది. అంటే ఇంతే అని చెప్పడానికి వీలు కాకుండా చాలా గొప్ప అనవధికం, అంటే ఇంత హద్దు లేనటువంటిది అని అర్థం కదా. అనవధికము అంటే అర్థం ఇంత మాత్రమే అని చెప్పినట్టు కాదు. ఇంతేనా అతిశయము. అతిశయం అంటే తనతో సాటి కానీ తనకంటే మించినది కానీ గొప్పతనం లేనటువంటి, తనకంటే సాటితో గొప్పతనంగా ఉండే వేరే ఒక విధానము లేదు. తనకంటే మించినది నద్వితీయో స్థితశ్చితు అని చెప్పినట్లుగా నత్వత్ సమోస్త్యభ్యధిక కుతోన్య అని మన పెద్దలు అనుగ్రహించినట్లుగా వారితో సమానమైనది లేదు, అంత మించినది లేదు అని చెప్పినట్లుగా ఆ అనవధిక అతిశయము అంటే తనతో సాటి మించినది కానీ లేని గొప్పతనాన్ని కలిగినది వారి యొక్క జ్ఞాన. అన్నింటినీ ఒకేసారి యథాతథంగా తెలియడం జ్ఞానము అని అంటే జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజ ప్రభృతి అని అంటారు. ఒక 6 గుణములు భగవంతుడి యొక్క ఉనికిని మనకి తెలియజేస్తాయి. భగవంతుడు ఈయన అని ప్రతిపాదించడానికి కూడా ఈ 6 గుణములు కలిగిన వాడు
ఈ 6 గుణములకు భగవని, ఈ 6 గుణములు కలిగిన వాడే భగః అస్య అస్థితి భగవానని, భగం అస్య అస్థితి భగవానని, ఈ జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజస్ప్రభృతులని మనకి అసంఖ్య కళ్యాణ గుణాలకి ఇవి మూలకములుగా ఉంటాయి అని మన పెద్దలు అనుగ్రహించారే. అలాంటి జ్ఞానము అంటే అర్థం ఒకేసారి మనకి ఒకసారి మనం వైకుంఠ గద్య చదువుతుంటే వైకుంఠ గద్యకు సంబంధించిన జ్ఞానం మాత్రమే ఆ సమయంలో మనకు ఎక్కుతుంది తప్ప అదే సమయంలో శ్రీరంగ గద్య, అదే సమయంలో ఇంకొక శరణాగతి గద్య, అదే సమయంలో వేదాంత సారము, అదే సమయంలో వేదము, ఇవన్నీ ఒకే సమయంలో ఈ వివిధ జ్ఞానములు మనకి పొందేటట్టుగా ఉండదు కదా. అంటే ఒకసారి అన్నింటినీ ఒకేసారి యథాతథంగా తెలియడం అనేది అసాధ్యమైనటువంటి పని. అలా తెలియగలిగినటువంటి ఒక గొప్ప స్థితికి జ్ఞానము అని పేరు. మనం ఈనాడు జ్ఞానము అనుకుంటే అది ఏ గ్రంథాన్ని అయితే మనం సేవిస్తున్నామో ఆ గ్రంథం యొక్క జ్ఞానం మాత్రము కలుగుతా, ఆ సమయంలో ఆ జ్ఞానం మాత్రమే కలుగుతుంది. నేను ఒక శ్లోకాన్ని స్వాధీన అనే ఒక పదం తీసుకుంటే తన అధీనములో ఉండే అనే ఒక అర్థమే తెలుస్తుంది తప్ప మనకి వేరే అర్థం మనకు తెలియదు. కానీ జ్ఞానం అనేది అన్నింటినీ కూడా ఒకేసారి ఉన్నదాన్ని ఉన్నట్లుగా తెలుసుకునేటువంటి గొప్ప స్థితికి జ్ఞానము అని పేరు. అది భగవంతుడు ఒక్కడికి మాత్రమే ఉండేటువంటి గొప్ప గుణం. కాబట్టి అలాంటి జ్ఞానం కలిగిన వాడు ఆయన. బలము కలిగిన వాడు. బలం అంటే మనకుండే బలం లాంటి బలం కాదు. అంటే సంకల్ప మాత్రం చేతనే అన్నింటిని కూడా ఏకకాలంలో ధరించగలిగినటువంటి బలం. మనం ఈనాడు ఒక వస్తువును మొయ్యాలంటే ఆ వస్తువుని మాత్రమే మొయ్యగలుగుతాం. ఆ వస్తువుని మనని మోసే భూమిని మనమే మోస్తాం. మనని, వస్తువులని, భూమిని కూడా మోసేటువంటి ఆకాశాన్ని మనం ఎక్కడ మోస్తాం కదా. ద్యావా పృథివీ జనయన్ దేవ ఏకః తం బాహుభ్యాన్నమతి సంపతత్రైః వేదం చెప్పింది. ఆ పై ఆకాశాన్ని కింద భూమిని కూడా తాను భరిస్తూ ఉంటాడు అని చెప్పిందే అది బలం. అంటే తన పోనీ అసలు కష్టపడి మూస్తున్నాడు అంటే కాదయ్యా, తన సంకల్ప మాత్రంగా ఇవి ధరించబడాలి అనే ఆ సంకల్పానికి ఉండే బలమే వాటిని మోస్తూ ఉంటుంది. అంటే ఇంత గొప్ప అన్నింటినీ కూడా సంకల్ప మాత్రంతోనే ధరించగలిగి ఉండే స్థితికి బలము అని పేరు. ఇది జ్ఞానము అంటే అన్నింటినీ కూడా, అన్ని విషయములను కూడా అప్పటికప్పుడే ఒకేసారిగా ఉన్నదాని ఒక పెన్నుకు ఉండేటువంటి అలా ఒక గుణం వేరు, ఒక పుస్తకానికి ఉండేటువంటి జ్ఞానం వేరు, ఒక చెట్టుకు ఉండేటువంటి జ్ఞానం వేరు, ఒక కొండకు ఉండే జ్ఞానం వేరు, ఒక మూర్తికి ఉండే జ్ఞానం వేరు. ఇలాగ రకరకాల కదా జ్ఞానం అంటే. అన్ని రకాల జ్ఞానాల్ని ఉన్నదాన్ని ఉన్నట్లుగా తెలియగలగడం. మనకి పోనీ పైకి కనిపించే వీడు మనిషి, వీడు మగవాడు, లేక వీడు వృద్ధుడు, వీడు బాలుడు అనే పైకి మనకు కనిపిస్తాయి. మరి వాడి ఆంతరంలో వాడు ఎలాంటి ఉత్సాహం కలిగిన వాడో, ఎలాంటి దుర్గుణం కలిగిన వాడో, ఎలాంటి సుగుణం కలిగిన వాడో మనం గుర్తించలేం కదా. అలా కాకుండా వస్తువుని గుర్తించుట, ఆ వస్తువులో ఉండే ఆంతరాన్ని కూడా గుర్తించడం కూడా జ్ఞానంలో భాగం. అంటే భగవంతుడు అన్నింటినీ కూడా ఒకే కాలంలో ఉన్నదాన్ని ఉన్నట్లుగా పైకి కనిపించేటువంటి స్థితి కాకుండా లోపల ఉండే స్థితిని కూడా తెలిసేటట్లుగా ఉంటుంది వారి యొక్క జ్ఞానం. రెండవ, సంకల్ప మాత్రం చేతనే అన్నింటినీ ధరించగలిగేటట్లుగా ఉంటుంది భగవంతుని యొక్క బలం. ఇంకా మూడవది జ్ఞాన బల ఐశ్వర్యము అని అంటారు. అంటే ఐశ్వర్యము అంటే మనం ఈనాడు డబ్బులో, లేకపోతే విద్యలో, లేకపోతే ఏదో కారులో గీర్లో అనుకుంటాం. కానీ ఐశ్వర్యము అంటే ఈశ్వర సంబంధం. ఈశ్వర అంటే శాసకుడు అని అంటారు. అంటే అన్ని వస్తువులన్నీ కూడా ఏకకాలంలో నియమించగలిగే గొప్ప స్థితి. అన్నింటినీ కూడా నియమిస్తాడు. అంటే ఏ వస్తువు తమ స్థితి ప్రవృత్తులకు తగినట్లుగా ప్రవర్తిస్తోందో అలా ప్రవర్తించేటట్లుగా ఎన్ని వస్తువులు లోకంలో ఉన్నాయి. జీవరాశులే 84 లక్షల జీవరాశులు అని చెబుతూ ఉంటే, 84 లక్షల రకాల జీవరాశులు అని చెబుతూ ఉంటే, ఇంతమందిని కూడా వారి స్థితి ప్రవృత్తులకు తగినట్లుగా వారిని శాసించగలిగే స్థితి కలిగి ఉండుట, అది ఐశ్వర్యం. అంటే అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. అంతటా తాను నిండి ఉండి, ఉద్దేశంలో తాను ఉండి, అన్నింటినీ కూడా శాసిస్తూ ఉంటారు తాను అని మనకి ఉపనిషత్తు చెప్పినట్లుగా
అందరిలో ఉండి తానే నియమిస్తూ ఉంటాడు. అంతర్యామి అని అంటారు. అంటే లోపల ఉండి నియమించగలిగే శక్తి కలిగి ఉండేవాడు అంటాం. ఆ రకంగా అందరిలో అంతర్యామిగా ఉండడం చేత అంతర్యామిగా ఉండే ఆ పరమాత్మయే వాటిని నియమనం చేస్తూ ఉండడం చేత అందరిలో ఉండి అన్ని వస్తువులని కూడా నియమించగలిగేటువంటి గొప్ప శాసకత్వం ఏదైతే ఉన్నదో దానికి ఐశ్వర్యము అని పేరు. ఇంకా వీర్యము అనే పదం. వీర్యం అంటే ఈ జగత్తు, మనం ఈ కనిపించేటువంటి చేతనాత్మకమైనటువంటి దీన్ని మొత్తాన్ని కూడా మనం ఒక జగత్తు అనే పదం ద్వారా తీసుకుంటే జగత్తుకు ఉపాదానంగా ఉంటుంది. జగత్తుకి ఉపాదానమై ఉంటుంది. ఈ ఉపాదానంగా ఉండేటువంటి దీనికి ఒక మట్టి ముద్ద మనం తెచ్చి ఆ మట్టి ముద్దను కనుక ఒక కొండ చేస్తే ఎంత మనం మట్టి ముద్దను తెచ్చామో అంతే అన్ని కుండలే అవుతాయి తప్ప మనం ఒక 50 కుండలకు సరిపడా మన్ను తెచ్చి నాకు 100 కుండలు కావాలంటే ఎలా రావు కదా. జగత్తుకి ఉపాదానమై ఉంటాడు. ఉంటే నిజానికి వికారాన్ని పొందగలిగేటట్టుగా ఉంటాడు. అంటే ఉన్నది వస్తువు, మట్టి ముద్దగా ఉండే వస్తువు దాని రూపాన్ని మార్చుకుని కొండగా అయ్యి కాలి మళ్ళీ పెంకైపోయి మళ్ళీ మట్టి అయిపోయి ఇవన్నీ వికారములు కదా. ఇలాంటి వికారములు లేకుండా తానే ఈ జగత్తుకి ఉపాదానమైనప్పటికీ కూడా తనలో ఏమాత్రం వికారం లేకుండా ఉండగలిగినటువంటి స్థితి, ఇంత జగత్తుకి తానే ఒక మౌలికమైనటువంటి వస్తువు అయినప్పటికీ కూడా తరగనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో దానికి వీర్యము అనేటువంటి గుణముగా మనకి పెద్దలు అనుగ్రహించారు. మనకి సమయం అయినది కాబట్టి ఈనాటికి ఈ వైకుంఠ గద్య మొదటి చూనికలో ఉండేటువంటి రెండు వాక్యములు మనం పూర్తిగా చేసుకున్నాం. 3వ వాక్యంలో జ్ఞాన బల ఐశ్వర్య వీర్య దాకా వచ్చాం. ఒక శక్తి తేజస్సులతో మళ్ళీ రేపటి మన ప్రవచన శ్రవంతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనకి అనుగ్రహించిన, ఇంత అద్భుతంగా భగవంతుడి యొక్క కళ్యాణ గుణములను మనం అనుసంధానం చేసుకునేటువంటి గొప్ప స్థితిని కలిగించినటువంటి సహస్రాబ్ది మూర్తి, సమతామూర్తి, మనందరికీ గొప్ప ఆధ్యాత్మిక స్ఫూర్తి అయినటువంటి భగవద్ రామానుజ దివ్య చరణారవిందములందు శ్రీమతే రామానుజాయ నమః అని పదముందుతూ ఈనాటి ఈ 2 వాక్యములు నేను ఒకసారి చెబుతాను, అంతా అందరూ అని. యామునార్య సుధాంబోధిం అవగాహ్య యథామతి ఆదాయ భక్తియోగాఖ్యం రత్నం సందర్శయామి అహం. ఈ మొదటి చూదికలో 2 వాక్యములు మనకు పూర్తయ్యాక 2 వాక్యములు చెప్తా, అది అనుసంధానం చేద్దాం. స్వాధీన త్రివిధ చేతనాచేతన స్వరూపస్థితి ప్రవృత్తి భేదం క్లేశకర్మాది అశేష దోష అసంస్పృష్టం. ఇలా ఆపకూడదు కాబట్టి ఈ చూర్ణిక చివరిలో ఉండేటువంటి దానికి ఇది విశేషములు కాబట్టి ఆ 2 వాక్యం కూడా చెప్తారు. శ్రీమతః చరణారవిందయుగళం అనన్యాత్మా సంజీవనేన తద్గత
సర్వభావేన సర్వభావేన శరణం శరణం అనువ్రజేత్. అనువ్రజేత్. ఈనాడు మనం చెప్పుకున్న 2 వర్ణనములు కూడా పరమ పురుషం భగవంతం నారాయణముకి విశేషంగా ఉండేటువంటి ఆ పదములకు అన్వయిస్తాయి. ఈ చూలిక యొక్క ప్రారంభాన్ని చివరిని మనం చెప్పులు ముగించే ప్రయత్నం చేస్తున్నాం. శ్రీమతే రామానుజాయ నమః.